మక్తల్ బీఆర్ఎస్ కు బిగ్ షాక్. తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ట్రేడ్ యూనియన్ మాజీ అధ్యక్షుడు దేవరి మల్లప్ప కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి నేడు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. ముందు వెళ్తున్న నాయకుడు, యువ నాయకుడు, అలాంటి నాయకుడు రావడం ప్రజలకి చాలా మరి గతంలో మా మాజీ ముఖ్యమంత్రి గారు వారికి నేను ఎంతో సేవ చేశాను. ఆయన 21 ఏళ్ళు ఆయన సేవ చేసుకుని లాస్ట్ ఒక కార్పొరేట్ చైర్మన్ పథకం. ఇది ఎంతో అన్యాయం అంటే నేను అసలు పట్టు హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీలో పెద్ద లీడర్ హౌసింగ్ బోర్డు చైర్మన్, స్టేట్ ఏపీ దాంట్లో బీసీ విభాగంలో స్టేట్ ప్రెసిడెంట్, హైదరాబాద్ నగరానికి జనరల్ సెక్రటరీ ఉంటాయి. అలాంటి పెద్ద పెద్ద పోస్టులు అక్కడ చేసిన తర్వాత 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం, కేసీఆర్ గారు మేమంతా మిత్రులు కాబట్టి రావడం, వెళ్ళిన తర్వాత ఒక్క ఏడాదికి అక్కడ హైదరాబాద్ ఇక్కడ ఏం చేయాలనుకున్న టీఆర్ఎస్ పార్టీ లేదు, కలగలేదు. నీవు అక్కడ మొత్తం రావాలి, నీ ఊరు ఉంది, నీ కులం ఉంది, 30 రూపాయలు కులం, నీవు అక్కడ గెలుస్తావు, ఉద్యమం కాదు ఎవరు లేడు, నీవు ఎమ్మెల్యే గెలిపించుకుంటా, నేను మంత్రి చెప్తాను, నా బాధ్యత చేసి 10 సార్లు చెప్పి 2009లో బైఫర్కేషన్ అయినప్పుడు మన మక్తల్ 2 భాగాలు చేరిపోయింది. కొన్ని ఆంధ్రప్రదేశ్ మక్తల్ అమర్జిత్ దేవగదంలో అమర్జిత్ దేవగదంలో నాయకుడు, అమర్జిత్ నాయకుడు ఆయనకి ఉత్సాహించాలని కేటీఆర్, నిరంజన్ రెడ్డి, కేసీఆర్ ఎంతో పట్టుబట్టారు. 2009లో టికెట్ ఇవ్వడం, నాకు హైదరాబాద్ ఇస్తుంది అక్కడ ముఖం చేయడం, దాని తర్వాత వాళ్ళు ఓడిపోవడం, ఆయన డిపాజిట్ తర్వాత మళ్ళీ నన్ను మీతో పిలవడం, నేను రాదని చెప్పిన, లేదు రావలేదు, పొరపాటు అయితే నిలబడుతుంది, ఈసారి నీకే ఇస్తా, నీవే ఎమ్మెల్యే మళ్ళీ ఇస్తాను తప్ప నాటే మళ్ళీ 2010 తీసుకొచ్చి గెలిచారు. అయిన తర్వాత మరి 14లో 16లో రామ్మోహన్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచి టీఆర్ఎస్ పార్టీ రావడం, మళ్ళీ అప్పుడు పిలిచి ఆయన తీసుకురావడం తీసుకురావని చెప్తే వేరే తీసుకురావాలి, నీకు ఎమ్మెల్సీ ప్రకటిస్తాను చెప్పి 10 వాళ్ళు చెప్పిండు, 30 వాళ్ళు చెప్పిండు, 90 మనాన్ని కూడా అందరూ చెప్పిండు. అయినా ఓర్చు చాలా పెద్ద మంది ఉద్యోగం. ఎక్కడ చూసినా ఆయన దృష్టిలో బీసీలు అంటే లెక్కలు, బీసీల ద్రోహి కేసీఆర్, బీసీల ద్రోహి. మేము చెప్పాలంటే 10 సార్లు చెప్పినాం, సార్ బీసీలు కాపాడండి. అందులో మా కులం అంటే చాలా భయస్తులు, భయపడే కులం. దీన్ని తీసుకుపోయి యాదవులు కల్పించి ఆ గొర్రెలు తీసుకొచ్చి గొర్రెలు బర్రెల వద్ద చేసింది. గొర్రెలు యాదవులది ఆవులు, గేదెలు, ఉరువు లేని మేకలు, గొర్రెలు.